హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ అడ్రస్ కానీ భూమి ఎంత ఉందన్నది కానీ ఎక్కడ వస్తుంది ఇలాంటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. అందులో ధర కూడా ఎంత ఎక్కడ ఏరియా ఉంటుంది, విలేజ్ ఉండదు. ఎందుకంటే విలేజ్ చెప్పకపోవచ్చు, కానీ చుట్టుపక్కల ఎంత ఏరియా నుంచి ఎంత దూరం ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లా మధ్య ఏరియాలో ఎవరైనా భూమిని కొనాలనుకున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఈ రియల్ ఎస్టేట్ ఈ ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనేది ఈ కరీంనగర్, సిద్దిపేట మధ్య ఏరియాలోనే పనిచేస్తుంది. కాబట్టి ఈ కరీంనగర్, సిద్దిపేట మధ్య మాకు ఇది ఓన్ ఏరియా. కాబట్టి మేము ఈ ఏరియాలోనే ఎక్కువగా ఈ ల్యాండ్స్ లీడ్ చేస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా కరీంనగర్, సిద్దిపేట మధ్యలో ల్యాండ్ కొనాలి అనుకున్న వారైతే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు మళ్ళీ రిపీటెడ్గా మేము పెట్టే వీడియోస్ మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్. ఇప్పుడు మనకు 18 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఈ 18 ఎకరాల భూమి వ్యవసాయ భూమి. ఇప్పుడైతే ఈ వ్యవసాయ భూమిలో మామిడి తోట ఉంది, పొలం ఉంది, కొంచెం ఇంకా వాళ్ళు మొక్కజొన్న అలా వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఎర్ర నేల, అంటే కంప్లీట్ మనకు ఎర్ర భూమి కాబట్టి ఇందులో పొలమైనా వేసుకోవచ్చు, మామిడి తోట అయినా పెట్టచ్చు. ఇట్లా ఎలాంటి పంటలకైనా, మొక్కజొన్న కానీ పల్లి కానీ ఎలాంటి పంటలకైనా అనువైన నేల ఇది. మొత్తం 18 ఎకరాలు ఉంది. ఈ 18 ఎకరాలు కూడా ఎర్ర నేల, ప్యూర్ రెడ్ సాయిల్. ఈ చుట్టూ ఈ భూమికి చుట్టూ కనీలు కూడా వేసి ఉన్నాయి. అంటే ఈ ఫస్ట్ రైతు దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఆ 4-5 సంవత్సరాల క్రితం తీసుకున్నప్పుడే వీళ్ళు చుట్టూ కనీలు, బౌండరీ కనీలు వేయడం జరిగింది. మనకు హద్దు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు చుట్టుపక్కల వాళ్ళతోటి. ఇందులో మీరు ముందు చూసినట్టుగా ఆ ముందు మనకి ఎంట్రన్స్లో మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోట ఒక 4-5 ఎకరాలు ఉంటుంది. ఈ 4-5 ఎకరాల మామిడి తోట ఇంకా పొలం ఉంటుంది ఇప్పుడు ముందు కనబడేది. ఈ మనకు ఫామ్ హౌస్కి కూడా అనుకూలమైన బిట్ ఇది. ఇప్పుడు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వారికి కూడా బాగుంటుంది. మామిడి తోట ఉంది, పొలం ఉంది, అన్ని రకాల కొన్ని చెట్లు కూడా ఉండడం జరిగింది. ఈ భూమి నీళ్ళ విషయానికి వస్తే, అంటే వాటర్ సోర్స్, ఈ భూమికి 2 బావులు ఉన్నాయి, ఒక బోర్ ఉంది. 2 పెద్ద బావులు ఉన్నాయి. అవి చూడడానికి కూడా చాలా పెద్ద బావులు, వీడియోలో వస్తాయి చూడండి. 2 బావులు, ఒక బోరు. మొత్తం 18 ఎకరాలు ఉంది. 2 బావులు ఉన్నాయి, ఒక బోరు ఉంది. వాటర్కి అయితే ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ భూమికి పక్కనే మనకిప్పుడు హుస్నాబాద్ నుంచి వచ్చే గౌరవెల్లి కెనాల్ ప్రాజెక్ట్ ఒకటి అప్రూవ్ ఉంది. ఆ కెనాల్ కూడా దగ్గరలోనే అవుతుంది. మనకు ఫ్యూచర్లో కూడా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మొత్తం కూడా వ్యవసాయం అవుతుంది. అంటే వరి, మొక్కజొన్న, ఈ మామిడి, ఇలా మొత్తం కూడా భూమి ఖాళీ లేకుండా వ్యవసాయం జరుగుతుంది. ఈ 18 ఎకరాలు, ఈ 2 బావులు, ఒక బోరుతోనే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పంట వేసుకోవడం జరిగింది. ఎవరైనా అన్ని రకాలుగా ఒక పెద్ద భూమి ఒక దగ్గర ఉండాలన్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇది చూడడానికి కూడా బాగుంటుంది భూమి. ఈ భూమికి ధర ఇప్పుడున్న ఓనరు వీళ్ళు 45 లక్షలు చెప్తున్నారు ఎకరానికి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. చూసిన తర్వాతనే మనం ఓనర్ దగ్గరికి వెళ్ళి రేటు విషయంలో మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఆ ఓనర్ దగ్గరనే మనం, అంటే సిట్టింగ్ అగ్రిమెంట్ మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడే ఒకసారి మనం ఎంత రేటు పెట్టగలుగుతాం, వాళ్ళు ఎంత రేటు చెప్తున్నారు అన్నది డిస్కషన్ అవుతుంది. ఈ ఎకరానికి మాత్రం, ఇక్కడ 18 ఎకరాల భూమిలో ఎకరానికి మాత్రం 45 లక్షలు చెప్తున్నారు. ఇందులో సగం మీకు ఎంత కావాలంటే అంత కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే 6 ఎకరాలు, 7 ఎకరాలు ఇట్లా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ భూమి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఉంది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్ళే దారిలో ఉంది. మనకు కరీంనగర్ నుండి ఇప్పుడు హుస్నాబాద్ 4 లైన్ దారి అవుతుంది. ఇది కరీంనగర్ నుండి ఆలేరు, జనగం, ఇట్లా సూర్యాపేటను కలిపే లింక్ రోడ్డు 4 లైన్ దారి. ఆ 4 లైన్ దారిలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం దగ్గరలో ఉంది. ఈ 4 లైన్ దారికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మనకి ఇప్పుడు అవుతున్న 4 లైన్ దారికి కరీంనగర్ టు సూర్యాపేట, ఇట్లా హుస్నాబాద్ మీదకి వెళ్ళి అవుతున్న
4 లైన్ దారికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వరకు మంచి దారి ఉంది, అది నక్ష దారి. కార్ ఈజీగా వెళ్తుంది. దారి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే అది నక్ష దారి కాబట్టి అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి మనకు ఆ దారికే కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా చుట్టూ కూడా బౌండరీస్ వేసి ఉన్నాయి, ఎవరితోని కూడా ఇబ్బంది లేదు. మంచి ఎర్ర నేల, పంట భూమి, మామిడి తోట ఉంది, పొలం ఉంది. ఇందులో మొత్తం 18 ఎకరాలు ఉంది. ఇందులో మనకు 7 ఎకరాలు ఇలా 8 ఎకరాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే, భూమి కొనాలి అనుకున్న వారైతే ఒక్కసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి వాటిని అన్నిటిని చూడండి. చూసి మీకు అందులో ఏ భూమి అయితే మీకు అనుకూలంగా ఉందో అలాంటి భూమి కావాలి అనుకున్నప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీముని కలవండి. కలిస్తే మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూపించగలుగుతాం. తర్వాత మీరు ఏమన్నా మీకు నచ్చినట్టయితే ఆ భూమిని మాట్లాడడం కానీ రేటు విషయంలో ఇలాంటివి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు భూమిని కొనాలి అనుకున్నప్పుడు ఒకసారి వచ్చి కలవండి. కలిస్తేనే మాకు కూడా మీకు ఎలాంటి భూమి సెట్ అవుతుంది అన్నది మాకు ఒక అవగాహన వస్తుంది. అలాంటి భూములు మీకు మేము చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి కలవండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న భూములన్నీ చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. భూమి ధర అనేది ఒకసారి చూసినాక మనం ఓనర్తో మాట్లాడినప్పుడే ఫైనల్ అవుతుంది. అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి తగ్గచ్చు, లేకపోతే అలాగే ఉండొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా ఖచ్చితంగా భూమి నచ్చినట్టయితే ఓనర్తోనే రేటు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే మేము అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఖచ్చితంగా మేము అన్ని విధాలుగా మేము తోడుంటాం, సహాయం చేస్తాం. ఇప్పుడు మీ ఈ బౌండరీస్ వేయించడం కానీ, పేపర్స్ పరంగా ఎలాంటి పేపర్స్ కావాలన్నా తీసుకురావడం కానీ, ఏదైనా సమస్యలు ఉన్నా మాది ఇది ఓన్ ఏరియా, మా ద్వారా భూమి కొన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా దగ్గరుండి చూసుకుంటాం. కాబట్టి ఒకసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితేనే మీకు రిపీటెడ్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు భూమిని కొనాలి అనుకుంటే ఒకసారి వచ్చి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ టీంని కలవండి. కలిసి మా దగ్గర ఉన్న ల్యాండ్స్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.